హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుడ్లు కూర వండబోతున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. వాటన్నిటికీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే గుడ్లు ఉడికించి తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాక కడాయి తీసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది వేడెక్కాక అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాక అది వేడెక్కాక అందులో వేసుకున్నాను. అవి దోరగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి దోరగా వేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అందులో ఉన్న నూనెలోని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేగాక అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని దోరగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ముందే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అందులో వేసాక అది మంచిగా వేగిపోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. అది కొంచెం మగ్గడానికి ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పోయాక అప్పుడు కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి ఇంకా కూర మొత్తానికి సరిపడా ఉప్పు కొంచెం వేసేసుకున్నాను. అలాగే పసుపు, అలాగే కారం, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ ఉంది ఫ్రెండ్స్, అది వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. పెట్టాక అది బాగా ఇదైంది ఫ్రెండ్స్, మగ్గిపోయిన తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక అందులో ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎగ్స్ వేసుకొని మంచిగా కలిపాను. కలిపిన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ తీసుకున్నాను. తీసుకొని మంచిగా కలిపేసి ఎంత నాకు గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఒక మీడియం సైజు గ్లాస్ నిండా పోసుకున్నాను. పోసుకొని దాన్ని మంచిగా కలిపేసి మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది మంచిగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసాను ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా